దాచేపల్లి ప్రభుత్వ కళాశాలలు ఆ వీడియో మీరు చూసే ఉంటారు. ఒక మైనర్ స్టూడెంట్పై కొంతమంది విద్యార్థులు, వాళ్ళ సీనియర్ విద్యార్థులు అతనిపై చేసిన ర్యాగింగు, అతన్ని కొట్టి హింసించి వీడియోలు తీసి మరీ సోషల్ మీడియాలో పెట్టిన పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవి మనం చూసాం. అవి చూసిన తర్వాత వెంటనే నేను, విజయలక్ష్మి గారు, అలాగే మహేష్ గారు మేమంతా కలిసి అక్కడి ప్రభుత్వ కళాశాల వాళ్ళ యాజమాన్యానికి ఫోన్ చేయడం జరిగింది. అక్కడ స్థానిక పోలీస్ స్టేషన్, దాచేపల్లి పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారితో మాట్లాడటం జరిగింది. అది డిఎస్పీ గారి పరిధిలో ఉందని చెప్తే అక్కడ కంట్రోల్ రూమ్కి కూడా ఫోన్ చేసి వాళ్ళతో కూడా మాట్లాడి విషయాన్ని తెలుసుకోవడం జరిగింది. ఇలాంటి దారుణమైన సంఘటనలు కాలేజీల్లో జరుగుతున్నప్పుడు ప్రతి సామాన్యుడు ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి వాటిని ఖండించాల్సిన అవసరం మరీ ముఖ్యంగా ఉంది. అలాగే ఆ వీడియోని షేర్ చూసి బాధపడి అయ్యో ఇట్లా జరిగిందా అట్లా జరిగిందా అని చెప్పి మనలో మనం అనుకుంటే కుదరదు. అలాంటి వాటిపై చర్యలు తీసుకున్నారా లేదా, అది ఎంతవరకు వచ్చింది, రేపు అది పునరావృతం అవ్వకుండా ఉండాలి అని అంటే అధికారులను మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలి అని చెప్పి మనం అక్కడ వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదే బాధ్యతగా మేము స్వీకరించి వాళ్ళతో మాట్లాడి అది కేసు ఫైల్ చేసి దాన్ని తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము మాట్లాడటం జరిగింది. ఆల్రెడీ వాళ్ళు మాట్లాడారట. డిఎస్పీ గారు కూడా మనకు ఒక వీడియో రూపంలో మాకు సలహా ఇచ్చారు, అలాగే వీడియో రూపంలో కూడా తెలియజేశారు. వాళ్ళపై చర్యలు తీసుకోవడం జరిగింది. కాలేజీ యాజమాన్యంపై కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. దయచేసి ఈ వీడియోని సర్క్యులేట్ చేయకండి. చేస్తే ఎవరైతే సర్క్యులేట్ చేస్తున్నారో వాళ్ళపై కూడా చర్యలు తీసుకోబడతాయి అని చెప్పి మమ్మల్ని కూడా తెలియజేయమన్నారు అందరికీ. వాళ్ళు కూడా వీడియో రూపంలో ఒక వీడియోను రిలీజ్ చేయడం కూడా జరిగింది. ఈ వీడియో ద్వారా ఇప్పుడు నేను చెప్పదలిసేది ఏంటి అంటే, ఇప్పటికీ కూడా కాలేజీలలో మైనర్ బాలికలపై కూడా ఇలాంటి ర్యాగింగ్ వ్యవహారాలు జరుగుతున్నాయి అని అంటే ఎక్కడ లోపం ఉంది అనే విషయాన్ని ఫస్ట్ తెలుసుకోండి మనం. అలాగే ఎక్కడైనా ఇలాంటి మన దృష్టికి వస్తే తప్పకుండా అక్కడున్న అధికారులకు ఫోన్ చేసి వాటిపై చర్యలు తీసుకునేలా ప్రతి ఒక్కరూ ప్రోత్సాహం అందించండి. అప్పుడు కానీ ఇలాంటి వాటిని మనం మట్టు పెట్టిన వాళ్ళము అవుతాం. ఇది ప్రభుత్వము లేకపోతే అక్కడున్న పోలీస్ స్టేషన్లు లేకపోతే అక్కడున్న అధికారులు తీసుకుంటారు అని అంటే మాత్రం పొరపాటే. ప్రతి వ్యక్తికి ఈ బాధ్యత ఉన్నది. కాబట్టి ఇలాంటి విషయాలు జరగకుండా పునరావృతం అవ్వకుండా ఉండాలి అని అంటే మీరు కూడా ఇలాంటి విషయాలపై చురుకుగా ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని తెలియజేసుకుంటూ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై.